హాయ్ అండి, నమస్తే. మీతో ఒక చిన్న సంతోషాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను గతంలో టీచర్గా వర్క్ చేస్తున్నాను. 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. కొన్ని కారణాల చేత నేను స్కూల్ నుంచి బయటకు రావడం జరిగింది. తర్వాత ఇట్లా కంపెనీలో జాయిన్ అయ్యాను. రీసెంట్గా ఒక స్టూడెంట్ పేరెంట్, మేడం మీలాంటి వాళ్ళు స్కూల్లో ఉండాలి మేడం, మీరు పిల్లల్ని క్రమశిక్షణలో బాగా పెడతారు, మీలాంటి వాళ్ళు అన్నప్పుడు ఆ ఫీలింగ్ చెప్పండి. ఎన్ని కోట్లు పోస్తే కొనగలం చెప్పండి. కాబట్టి మనకి పొగడ్త అనేది చుట్టుపక్కల వాళ్ళు పొగిడినంత మాత్రాన వాళ్ళు పొగడలేదు వీళ్ళు పొగడలేదని మాత్రం మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా దేవుడు ఆల్రెడీ డిసైడ్ చేసి ఉంటాడు మనకి. మన మంచితనం, మన వర్క్, మన కష్టం అంతా ఎవరి దగ్గర నుంచి రావాలో వాయిస్ వాళ్ళ దగ్గర నుంచి రానిస్తారు. కాబట్టి మేడం మీ మనసులో అంత అభిమానాన్ని ఉంచుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను మేడం. అలానే మీ మాట ప్రకారంగా నేను ఖచ్చితంగా మళ్ళీ స్కూల్లో జాయిన్ అవుతాను. అయితే ఆ స్కూల్లో జాయిన్ అవ్వను, కానీ వేరే స్కూల్లో జాయిన్ అవుతాను. జాయిన్ అయిన తర్వాత మీకు కాల్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.